పట్టణం నియోజకవర్గంలో 71 లక్షల స్వీపింగ్ మిషన్ పై అధికారులు సమాధానం కావాలి. ఆదిబట్ల సర్కిల్ పరిధిలోని తుర్కయంచల్ మున్సిపాలిటీగా ఉన్న సమయంలో 71 లక్షల ప్రజాధనంతో స్వీపింగ్ మిషన్ కొనుగోలు చేశామని అధికారులు అయితే ఆ స్వీపింగ్ మిషన్ మున్సిపాలిటీ రోడ్లపై కనిపించకపోవడంపై ప్రజల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు స్వీపింగ్ మిషన్ కొనుగోలు చేశారా? కొనుగోలు చేసి ఉంటే అది ప్రస్తుతం ఎక్కడ ఉంది? దాని వినియోగం, నిర్వహణ వివరాలు ఏమిటి? ఈ అంశంపై తుర్కయంచల్ తొర్రూరు డివిజన్ అధ్యక్షులు ఎలిమినేట్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు రాజగోపాల్ గౌడ్ మరియు ఇబ్రహీంపట్నం ఇన్ఛార్జ్ నోముల దయానంద్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి నారాయణ యాదవ్, FSCS వైస్ చైర్మన్ రామ్ రెడ్డి, బచ్చల రమేష్, కొండూరు పురుషోత్తం, బల్దేవ్ రెడ్డి మరియు డివిజన్ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, వైస్ ప్రెసిడెంట్లు, నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాధనంతో కొనుగోలు చేసిన పరికరాలు విషయంలో అధికారులు, పాలకులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, 71 లక్షల స్వైపింగ్ మిషన్ పై పూర్తి వివరాలను ప్రజలు ముందుంచాలన్నారు. ఈరోజు ఎంతో అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ యొక్క తుర్కెంజాల్కి సంబంధించి ఆదిబట్లకు సంబంధించినటువంటి ఏరియా భాగ్యనగరంతో పోటీ పడుతూ అభివృద్ధి చెందుతున్నటువంటి ఏరియాను తీసుకెళ్ళి హైదరాబాద్లో ఉన్నటువంటి GHMCలో విలీనం చేయడం నిజంగా దురదృష్టకరం. ఇక్కడ అదేంటంటే రేవంత్ రెడ్డి గారు అక్బరుద్దీన్కు, అసావుద్దీన్కు కప్పడం కట్టడానికి తప్పించి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మీద ప్రేమతో కాదు. ఆయన చేసింది పెద్ద రాంగ్ స్టెప్. ఎందుకొరకంటే ఇప్పుడు అభివృద్ధి చెందుతున్నటువంటి సర్కిల్ అన్నింటిని కలిపి ఒక కమిషనర్ చేసి ఉంటే అయిపోయారు రంగారెడ్డి జిల్లాకు సంబంధించి. కానీ ఆయన తీసుకెళ్ళి హైదరాబాద్లో విలీనం చేసిండు. ఎందుకంటే హైదరాబాద్లో ఎవడు పన్నులు కట్టారు, ఓ నల్ల బిల్లులు కట్టారు, ఓ కరెంటు బిల్లు కట్టారు, ఓ ఇంటి ట్యాక్స్ కట్టారు. దానికి ఆమ్దాన్ కావాలి. ఇప్పుడు హైదరాబాద్ నడపాలంటే ఆమ్దాన్ కావాలి. ఆమ్దాన్ ఎక్కడుందా అంటే ఇప్పుడు అభివృద్ధి చెందుతున్నటువంటి నూతన పట్టణాలుగా విరజిల్లుతున్నటువంటి కొత్త కాలనీస్ తుర్కెంజాల్ కానీ, కొయ్యాడ కానీ, గుంటూరు కానీ, ఆదిబట్ల కానీ, ఇట్లా రాయన్నగూడ, అక్కడ బండ్లగూడ, కిస్మత్పూరు, నార్సింగ్, ఈ ఏరియా అంతా గిట ఎంతో అభివృద్ధి చెందుతున్నటువంటి ఏరియా. దీంతో వస్తున్నటువంటి ఆదాయాన్ని హైదరాబాద్లో ఉన్నటువంటి మన ఉన్నారుగా వాళ్ళకు చాలా దశలు చేయాల్సిన పరిస్థితి, వాళ్ళకి ఖర్చు పెట్టడం కోసమే ఈ బడ్జెట్ని గిట GHMCలో విలీనం చేసిరని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు తెలుసుకుని రేపు రాబోయే ఎన్నికల్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్తారు. ఇక్కడ ఉన్నటువంటి అన్ని డివిజన్లో గిట భారతీయ జనతా పార్టీ పెద్ద సంఖ్యలో మంచి మెజార్టీతో గెలిచి హైదరాబాద్ GHMC పైన ఈసారి కాషాయ ధ్వజం ఎగరేస్తామని చెప్పి నేను ధీమా వ్యక్తం చేస్తాను.